గుడ్ లిటరేచర్ రివ్యూ. ఎప్పుడు నీ లిటరేచర్ రివ్యూ బావుంది అని అంటాము? ఎప్పుడైతే మీరు ఒక టాపిక్ పైన అన్నీ రీడ్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, సమ్మరైజ్ చేసి పెట్టుకుంటారు. అది ఉట్టి సమ్మరైజ్ చేయడమే కాకుండా, అక్కడ వాళ్ళు యూజ్ చేసిన మెథడ్‌లో ఎలాంటి వీక్‌నెసెస్ మీరు ఆహ్, ఫైండ్ ఔట్ చేశారు. అవి కూడా మెన్షన్ చేసినప్పుడే అది గుడ్ లిటరేచర్ రివ్యూ అవుతుంది. ఓకే. అండ్ ఆహ్, మీరు ఇప్పుడు ఆ లిటరేచర్‌లో ఈ ఈ పర్టిక్యులర్ టాపిక్ పైన రిసర్చ్ చేయడానికి ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా అని ఆ గ్యాప్స్‌ని ఐడెంటిఫై చేస్తారు కదా! ఐడెంటిఫై చేసినప్పుడు ఆ గ్యాప్స్ మళ్ళీ ఇంకొకటి ఫ్యూచర్ రిసర్చ్ కోసము మీరు ఏదన్నా చెప్తారిప్పుడు. యెస్. నా ఫైండింగ్స్ ఇలా ఉన్నాయి. అనదర్ రిసర్చర్ ఫైండింగ్స్ ఆర్ థిస్. దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ మైన్ అండ్ దట్ పర్సన్స్ ఫైండింగ్స్. సో, ఎందుకలా ఉన్నాయి? ఎందుకలా ఉన్నాయి? ఈ క్వెషన్ మనము ప్రొవైడ్ చేశామనుకో, అది వేరే ఇంకెవరన్నా తీసుకున్నప్పుడు లిటరేచర్ రివ్యూ చేసినప్పుడు మనది కూడా రీడ్ చేస్తారు. రీడ్ చేసిన తర్వాత వాళ్ళనుకుంటారు. అరే! ఈ ఫైండింగ్స్ ఎందుకు డిఫరెన్స్ ఉంది అని వాళ్ళు మళ్ళీ కొత్తగా రిసర్చ్ మొదలుపెడతారు. సో, ఇట్లా మనం స్కోప్ ఇస్తున్నాం కదా! ఫ్యూచర్ రిసర్చ్‌కి కూడా. అప్పుడు మనం కండక్ట్ చేసే లిటరేచర్ రివ్యూ చాలా మంచిది. గుడ్ లిటరేచర్ రివ్యూ అని అనొచ్చు. ఓకే. నౌ ఈ లిటరేచర్ రివ్యూ కండక్ట్ చేసేటప్పుడు కూడా రాసేటప్పుడు కూడా కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. అవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి. టు కండక్ట్ బెటర్ లిటరేచర్ రివ్యూ. మంచిగా రాయడానికి కూడా మనకు చాలా యూజ్ అవుతాయి ఈ స్ట్రాటజీస్. ఏంటి ఆ స్ట్రాటజీస్ అంటే, ఫస్ట్‌ది ప్రొవైడ్ ఎన్ ఓవర్‌వ్యూ ఆఫ్ ద టాపిక్, థీమ్ ఆర్ ఇష్యూ. ఓవర్‌వ్యూ అంటే ఫస్ట్ మనము అసలేంటి ఇంట్రొడక్షను, అది ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలి, అలాంటిదంతా మాది. మన థీమ్ ఏంటి ఏంటంటే థీమ్ ఆర్ ఇష్యూ అంటే మనం ఐడెంటిఫై చేసుకున్న రిసర్చ్ ప్రాబ్లమ్ గురించి మనము మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటిటేటివ్ దాంట్లో ఇప్పుడు లిటరేచర్‌లోనే ఏదైనా చేస్తున్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ క్యారెక్టర్స్ ఇన్ 'మంజు కపూర్స్' నావెల్స్ అనుంటది. అప్పుడు మనం ఓవర్‌వ్యూ ఎలా రాస్తాము? టాపిక్ ఏంటి అంటే, మనం విమెన్ క్యారెక్టర్స్‌నే తీసుకుంటున్నాం 'మంజు కపూర్' నావెల్స్ నుండి. సో, అది మన టాపిక్. మన థీమ్ ఏంటి ఇక్కడ? అంటే టు స్టడీ అబౌట్ ద విమెన్ ఆహ్, హూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ఎవ్రీ నావెల్ అన్నది మన థీమ్. సో, అట్లా ఓవర్‌వ్యూ రాసుకొని పెట్టుకుంటాం అనమాట. నా సెకండ్ స్ట్రాటజీ ఏంటి? ఐడెంటిఫై యువర్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ఫోకస్. ఫస్ట్ మనకి నాకు లిటరేచర్ ఇష్టం లేదు. నేను లాంగ్వేజ్ ఇష్టం నాకు అన్నప్పుడు అంటే నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? లాంగ్వేజ్ సైడ్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో, అట్లా నువ్వు స్పెసిఫై చేసుకోవాలి. కొంతమందికి లిటరేచర్, కొంతమందికి లాంగ్వేజ్ సైడ్ ఏరియా ఉంటుంది. సో, మీకేది ఇంట్రెస్ట్ ఉంది అది ఫస్ట్ మీరు ఫోకస్ చేయాలి. తెలుసుకోవాలది. రైట్? దెన్ నెక్స్ట్ స్ట్రాటజీ ఓకే. నేను నా స్టూడెంట్స్ యొక్క రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలంటే నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. అది ఏం మెథడ్? దాన్ని డీటెయిల్డ్‌గా డిస్క్రైబ్ చేయాలి. రైట్? అండ్ దెన్ లాస్ట్‌కి ఇంకో స్ట్రాటజీ ఏంటంటే ఆహ్, చాలా మటుకు ఆల్రెడీ ఈ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్ మీద కొన్ని పబ్లిష్ అయ్యి ఉంటాయి. బుక్సే గాని, ఆర్టికల్సే గాని ఏవైనా రైట్? అవన్నీ కూడా చాలా బ్రీఫ్‌గా మనము మెన్షన్ చేయాలి. సో అండ్ సో సెడ్ లైక్ దిస్, సో అండ్ సో సెడ్ లైక్ దిస్ అని చెప్పేసి మనం బ్రీఫ్‌గా అవి రాసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌కి హ్మ్, ఎస్టాబ్లిష్ యువర్ రీజన్ ఫర్ రైటింగ్ దట్. నువ్వెందుకు రివ్యూ రాయాలనుకుంటున్నావు అన్నది కూడా అక్కడ రాయాలి. ఓకే. సో, ఈ స్ట్రాటజీస్ ఫాలో అవుతే మనకు కొంచెం ఈజీ అవుతది రిసర్చ్ వర్క్. నెక్స్ట్ వన్ ఫార్మాట్. ఫార్మాట్ ఆఫ్ లిటరేచర్ రివ్యూ ఎలా ఉండాలి? జనరల్‌గా ఇది ఎస్సే ఫార్మాట్‌లో ఉంటది. ఏ రైటింగ్ అన్నా జనరల్లీ ఎస్సేస్ మనకు ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్.
సో, ఇక్కడ లిటరేచర్ రివ్యూ ఇంట్రడక్షన్‌లో మనము ఎందుకు లిటరేచర్ రివ్యూ కండక్ట్ చేస్తున్నాము, ఏ టాపిక్ గురించి తెలుసుకోవడానికి కండక్ట్ చేస్తున్నాము, ఏమైంది అని రాస్తాం. బాడీలో ఏంటి, ఎవరెవరు రీడింగ్ స్కిల్స్ పైన రిసర్చ్ కండక్ట్ చేశారు, ఏమేం ఫైండింగ్స్ చేశారు, అయన్నీ రాస్తాము. అండ్ వాళ్ళ ఫైండింగ్స్ కూడా మనము రాసుకుంటాము. కన్క్లూషన్ ఏంటి? వాళ్ళ వాళ్ళ ఫైండింగ్స్‌తో పాటు నీ ఫైండింగ్స్ కూడా నేనిది కనుక్కోవాలనుకుంటున్నాను. నేనిది చేయాలనుకుంటున్నాను. నేను ఈ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటున్నానని కొంచెం బ్రీఫ్‌గా మనము పెట్టేస్తామనమాట. ఓకే. కీ టాపిక్స్ అండ్ థీమ్స్ ఏవైతే ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నామో మనము ఈ మన రిసర్చ్ వర్క్‌లో అయన్నీ కూడా మనము మెన్షన్ చేస్తాం. సో, basic format for writing a literature review is essay format. అది ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్. ఓకే. నౌ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరేచర్ రివ్యూస్. లిటరేచర్ రివ్యూలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది నరేటివ్. నరేటివ్ లిటరేచర్ రివ్యూ ఏంటంటే ఆహ్, ఒక టాపిక్ గురించి మనం అంతా లిటరేచర్ చదివి దానిది సమ్మరీ రాసుకుంటామా, రాసుకున్న తర్వాత ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఏమో ఆ గ్యాప్స్ అన్నయి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. దాన్ అవి బేస్ చేసుకొని మనము కొన్ని కన్క్లూషన్స్‌ని డ్రా చేస్తాం. ఓకే. వి కమ్ టు ఫ్యూ కన్క్లూషన్స్. సో, ఈ కన్క్లూషన్స్ వెదర్ దే అడ్రెస్ అవర్ రిసర్చ్ క్వెషన్ ఆర్ రిసర్చ్ ప్రాబ్లమ్ అన్నది మనము దాన్ని చూసుకొని ఒక నరేటివ్ లిటరేచర్ రివ్యూ రాస్తామనమాట. ఓకే. నెక్స్ట్ ఆర్గ్యుమెంటేటివ్ లిటరేచర్ రివ్యూ. ఆ నేమ్ చెప్పినట్టే మనం ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే దానికి మనము సపోర్ట్ అన్నా చేయొచ్చు. లేతే దానికి సపోర్ట్ చేయకుండా ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఇది తప్పు అని కూడా అనొచ్చు. సో, ఇట్లా రాసేది ఆర్గ్యుమెంటేటివ్ లిటరేచర్ రివ్యూ. నా ఇంటిగ్రేటివ్ లిటరేచర్ రివ్యూ. ఇదేంటి అంటే, ఇది అన్ని రివ్యూస్‌ని మళ్ళా క్రిటికల్ ఆహ్, ఆహ్, క్రిటిక్స్ ఏవేవైతే వాళ్ళు ఒక పర్టిక్యులర్ టాపిక్ పైన ఏవేవైతే చెప్తుంటారో, అలాంటియన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని ఒక టాపిక్‌ని జనరేట్ చేస్తుందనమాట. సో, ఇక్కడ మన ప్రైమరీ ఆహ్, మన రిసర్చ్ ప్రైమరీ డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్ అయన్నీ ఉండవు. జస్ట్ ఇంటిగ్రేటివ్ లిటరేచర్ రివ్యూ ఒక్కటే ఆప్షన్ ఉంటుంది మనకి. డైరెక్ట్‌గా మనము అవన్నీ పర్స్పెక్టివ్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఆన్ ఏ పర్టిక్యులర్ టాపిక్ అయన్నీ తీసుకొని కన్సిడర్ చేసుకొని మనం ఒక టాపిక్‌కి వచ్చేసి ఆ టాపిక్ పైన ఆహ్, అప్ రాసుకుంటాం లిటరేచర్ రివ్యూ. ఓకే. Now, theoretical, so the same thing. This will be discussing or explaining the issue, concept, theory, phenomenon of any topic, of the topic that interests you, the one which you have chosen for discussion. And the last literature review type ఏంటంటే సిస్టమాటిక్ లిటరేచర్ రివ్యూ టైప్. ఇది మటుకు చాలా వెల్ డిఫైన్డ్ అప్రోచ్ మిగతా లిటరేచర్ రివ్యూ టైప్స్ కన్నా. అండ్ ఇది చాలా కాంప్రిహెన్సివ్ కూడా. అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 కేటగరీస్. మెటా అనాలిసిస్ అండ్ మెటా సింథసిస్. అయితే మెటా అనాలిసిస్ దగ్గర ఏంటి అంటే, ఇది మనము డేటా కలెక్షన్‌లో ఉంటుంది కదా! స్టాటిస్టికల్ డేటా కలెక్ట్ చేసుకుంటాం. లైక్ వి డిస్కస్డ్ ఇన్ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్, డిడక్టివ్ రిసర్చ్ అప్రోచ్ మెథడ్ ఫాలో అవుతాం మనము. సో, ఇదంతా కూడా మన ఫైండింగ్స్ ఎట్లా మనము కన్క్లూడ్ చేస్తాము, ఎలా మనము చెప్తాము అంటే, ఈమ్ స్టాటిస్టికల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతాం ఇందులో. సో, మెటా అనాలిసిస్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ డిడక్టివ్ రిసర్చ్ అప్రోచ్. సెకండ్ వన్ ఈజ్ మెటా సింథసిస్. ఇది నాన్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఇది థియరిటికల్ అనమాట. మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటది. ఎక్స్‌ప్లోరేటరీ రిసర్చ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది ఎక్స్‌ప్లనేషనే ఉంటుంది. ఇక్కడ మనం ఏం ఫీల్డ్ వర్క్ చేయము, ఏమి చేయము. అండ్ డేటా కూడా స్టాటిస్టికల్ డేటాని ఫాలో అవ్వము. జస్ట్ అబ్జర్వేషన్స్, ఇంటర్వ్యూస్, బిహేవియర్ ఇలాంటివి కన్సిడర్ చేస్తాము. సో, దిస్ ఈజ్ ఆల్వేస్ ఆహ్, associated with inductive research approach. Right? Clear?
ఇక్కడ లిటరేచర్ రివ్యూ కండక్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఫస్ట్‌ది టు గెయిన్ మోర్ నాలెడ్జ్ ఆన్ ద ఆన్ ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఎక్కువ అర్థం చేసుకోవడానికి మనము ఉన్న రిసర్చ్ వర్క్స్‌ని రీడ్ చేస్తూ ఉంటాము. సమ్మరైజ్ చేసుకుంటాము. సెకండ్‌ది ఏంటంటే ఆహ్, ఆ నాలెడ్జ్‌ని మనము ఏ విధంగా ఒక రిపోర్ట్‌లాగా రిపోర్ట్‌లో రాసాం. ఆ నాలెడ్జ్‌ని వాటెవర్ వీ హ్యావ్ గెయిన్డ్ దాన్ని సమ్మరైజ్ చేస్తూ ఒక రిపోర్ట్ లాగా రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు లిటరేచర్ రివ్యూ చేయాలి అంటే, నేను ఎన్ని సోర్సెస్ రిఫర్ చేయాలి అని కూడా ఒక క్వెషన్ ఉంటుంది. జనరల్‌గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మామూలుగా ఇప్పుడు బీఏ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్‌లో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. ఆ పిల్లలు ఏంటి అంటే 5-20 సోర్సెస్‌ని రిఫర్ చేస్తే సరిపోతుంది. కానీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళు 20-40 సోర్సెస్ చేయాలి. అండ్ రిసర్చర్స్, పీహెచ్‌డీ స్కాలర్స్ వాళ్ళు కూడా ఇట్ డిపెండ్స్. అండ్ దే కెన్ ఈవెన్ వాళ్ళు ఈవెన్ వాళ్ళ సూపర్వైజర్‌నన్నా, ప్రొఫెసర్‌నన్నా అడిగి ఎన్ని సోర్సెస్‌ని రిఫర్ చేయాలి అన్నట్టు కనుక్కొని చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫీల్డ్ వర్క్ కూడా ఎంత డేటా కలెక్ట్ చేయాలి, ఎన్ని కాలేజ్‌లలో కలెక్ట్ చేయాలి. మనం రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం పిల్లలది. సో, ఓన్లీ నా కాలేజ్ తీసుకోవాలా? ఇంకెన్ని కాలేజెస్‌లలో నేను అట్లా చేయాలి? ఓవరాల్‌గా నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హౌ మెనీ కాలేజెస్ షుడ్ ఐ ఆహ్, ఆహ్, ప్రిఫర్ అన్నది అలాంటివి కూడా మనము మన సూపర్వైజర్‌ని అడిగి తెలుసుకోవచ్చు. వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో, ఇక్కడ ఫైనల్‌గా దేర్ ఆర్ 5 సీస్ అనమాట. మన లిటరేచర్ రివ్యూ రాయడానికి. ఈ 5 సీస్ గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా ఎళ్ళిపోతే అవుతుంది. వాట్ ఆర్ దోస్ 5 సీస్? సైట్ అంటే ఎవరు ఎప్పుడు రీడింగ్ స్కిల్స్ పైన రిసర్చ్ చేశారు, ఎంతమంది చేశారు వాళ్ళని సైట్ చేయాలి. నేమ్స్, ఇయర్ ఆఫ్ దేర్ రిసర్చ్ వర్క్ డన్ అండ్ బుక్స్ టైటిల్స్, బుక్స్ టైటిల్స్ అలాంటియన్నీ ఎందులో రాసారో అవన్నీ కూడా మనం సైట్ చేయాలి. దెన్ కంపేర్ చేయాలి. ఇప్పుడు నలుగురు రిసర్చ్ వర్క్ జేశారు రీడింగ్ స్కిల్స్ పైన. సో, నలుగురు సిమిలర్‌గా ఉన్నారా? డిఫరెంట్‌గా ఉన్నారా? కంపేర్ చేస్తేనే తెలుస్తుంది కదా! రైట్? వాళ్ళెందుకు డిఫరెంట్‌గున్నారు? కాంట్రాస్ట్. ఎందుకు డిఫరెంట్‌గున్నారు? రీజన్స్ ఏంటి? తర్వాత క్రిటిక్స్. క్రిటికల్ ఇవాల్యుయేషన్ చేయాలి. ఆ తర్వాత హౌ డు యూ కనెక్ట్ ఆల్ థిస్ విత్ యువర్ ఫైండింగ్స్, నీ రిసర్చ్ వర్క్ ఫైండింగ్స్‌తో ఎలా కనెక్ట్ చేస్తావు? ఫైనల్‌గా కన్క్లూషన్స్ ఎలా ఇస్తావు? ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది రిసర్చ్ ప్రాజెక్ట్‌ని ఎఫెక్టివ్‌గా రాయడానికి. ఓకే. లిటరేచర్ రివ్యూ. So this is all about problem identification and literature review. I hope it's clear to you all, and thank you very much for having me here and listening to my discussions. Thank you very much.